అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నెమ్మది లేక నిద్రపట్టని అనుభవాలు చాలామందికి ఉంటాయి. ఉదాహరణకు, సొలొమోను మహాజ్ఞాని ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని ప్రసంగి గ్రంథంలో వ్రాశాడు. ఇంకా అనేకమైన ఆలోచనల చేత, విచారముల చేత నెమ్మది లేక మనుషులకు నిద్ర కరువవుతుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నారు, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్న సత్యమును గ్రహించినట్టయితే ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి, చక్కని నిద్రలోనికి వెళ్ళగలుగుతాము. ఆమేన్. మనము ఒంటరిగా ఉన్నా భయపడని అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా నుండి సురక్షితముగా ఉండినట్లు చేయగలరు. ఇజ్రాయేలీయులను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. అందుకే ఈ లోకంలో ఎందరైతే ఆయనను నమ్ముకున్నారో వారంతా ఎంతో సురక్షితముగా ఉండగలిగి నెమ్మది పొందగలుగుతారు. ప్రభువా, అనుదినము మాకు సుఖనిద్ర దయచేసి ఎల్లప్పుడూ సురక్షితంగా నివసించున్నట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. తండ్రి, అవునైనా మేము కూడా నీ భక్తుల వలె నెమ్మదితో పండుకొని నిద్రపోయి సురక్షితంగా ఈ లోకంలో జీవించినట్లుగా కృప అనుగ్రహించండి. ప్రభువా, ప్రతి సమస్యను మీ యొక్క సిలువలో ప్రభువా మేము పెడుతున్నాం తండ్రి. నీ సిలువ ద్వారా, నీ ప్రేమ ద్వారా మమ్మల్ని సురక్షితంగా నివసింపజేసి నిద్రకు కరువవుతున్న ప్రతి సమస్యను తీసివేసినైనా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వెంటన నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు సన్నిధి మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.